హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీడే స్పెషల్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆలు బొండా ఎలా చేయాలో మనం చూసేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. సాయంత్రం స్నాక్ టైంలో ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఇదైతే మీకు ఎలా చెయ్యాలో నేను చెప్పేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకో. బంగాళదుంపలు 4 అయితే తీసుకున్నాను. అవి ఉడకపెట్టేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. తొక్క వల్ చేసుకోవాలి. అవి అయితే అదే బౌల్లో వేసుకొని బాగా స్మాష్ చేసేయాలన్నమాట. స్మాష్ చేసేసిన తర్వాత కారం 1 స్పూను, పసుపు 1 స్పూను, ఉప్పు 1 స్పూను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం బంగాళదుంపకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకొక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, క్యారెట్ అనేది నేను తురుముకొని వేసుకుంటున్నానండి. అవైతే దోరగా వేపాల్సిన పని లేదు. నార్మల్గా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. జస్ట్ అలా వేపుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు అనేది వేసుకుని అది కూడా వేపుకున్న తర్వాత బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు పిండిని కలుపుకుందాం బజ్జీ కోసం. శనగపిండి 1/2 కేజీ తీసుకున్నాను. కప్పుతో కూడా కొలుసుకోవచ్చు. పసుపు 1 స్పూన్ వేసుకున్నాను. కారం 1 స్పూను, ఉప్పు 1 స్పూను, బేకింగ్ సోడా 1 స్పూన్ వేసుకున్నాను. అదే కప్తో వాటర్ వేసుకోవాలి. హాఫ్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా శనగపిండిని. నాకు 1 కప్ వాటర్ అయితే పట్టిందండి. మీకు లేయర్ పలచగా కావాలంటే కొంచెం పలచగా కలుపుకోవచ్చు, లేదు థిక్గా కావాలంటే కొంచెం థిక్గా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇంకో కళాయి స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. మనం ఇందాక చల్లారబెట్టుకున్న మిశ్రమం, బంగాళదుంప మిశ్రమం ఉంది కదండి, ఇలా రౌండ్గా బాల్స్ కింద చుట్టుకోవాలన్నమాట. చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ అయితే మరిగిపోయింది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం ఇందాక కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని తీసుకోవాలి. అందులో అయితే బంగాళదుంప బాల్స్ చేసుకున్నాం కదా, అదైతే ముంచి మొత్తం కోటింగ్ అయితే చేసుకొని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేపుకోవాలి. ఇవైతే అయిపోయినాయి. ఆలు బోండా ఈజ్ రెడీ. దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.